29వ తేదీ సోమవారం రోజున బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని తెలంగాణ అర్చక సమైక్య సంఘ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ కోరారు. తెలంగాణ అర్చక సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై హనుమకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించింది కాదు, కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే అని అన్నారు. పండుగ ప్రారంభమైన 9వ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో 29వ తారీఖే సెలవు ఉన్నది. కానీ మధ్యకాలంలో ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు, ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు, ఎక్కడో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్, ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే 29వ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని, సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మా అందరికంటే ఆడవాళ్ళే పువ్వు తెచ్చిన రోజే పండుగ. మనకు ఏదైనా కూడా ఈ పువ్వు కూడా ఉరుగు పువ్వు కానీ తంగెడి పువ్వు కానీ ఇప్పుడు నేను చౌరస్తానికి వస్తున్నాను, చాలా దిక్కున మొత్తం పువ్వు కనపడ్డది. కాబట్టి మాకంటే ముందే వాళ్ళు ఒక డిక్లేర్ చేశారు, రేపే పండుగ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రేపే పండుగ అందరూ చేసుకోండి, అమ్మవారు అందరినీ రక్షిస్తుంది. ఇది 9 ఎందుకోసం అంటే ఇది శాస్త్రంలో సంబంధించింది కాదు, పురోహితులు ఎవరు మాట్లాడేది కాదు. కానీ ఆడవాళ్ళది అంటే పెద్దరామాస్య పేర్చుకోవాలి, 9 రోజులు కంప్లీట్ చేసుకోవాలి. ఇదంతా మా అన్న చెప్పేసింది, నేను చెప్పేది ఏం లేదు. 2 విషయాలనే నేను చెప్తున్నాను. ఇది ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, ఇది ఎప్పటికీ ఇది శాసనం. మనకు పెద్దరామాస్య రోజు పేర్చుకోండి, 9వ రోజు ఏ రోజైతే ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, నిమజ్జనం చేసుకోండి. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఏ అయ్యగారిని ఎవరిని అడగవలసిన పని లేదు. మీరే శాస్త్రకారకులై ఈ రక్షాన్ని, ఈ యొక్క దేశాన్ని అందరూ కూడా రక్షించే ప్రయత్నంలో మనందరం ఉందాం.